క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల శుభాభివందనాలు తెలియపరుస్తూ, వాక్యము అది శక్తి గలది, జీవం గలది. ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను చేరదీసి నువ్వు శ్రమలలో పుటమ వేయబడిన అనుభవంలో ఉన్నప్పుడు వాక్యం చాలా ప్రాముఖ్యమైన సంఘటన. వాక్యం చాలా ప్రాముఖ్యమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వాక్యం ద్వారానే నువ్వు జీవించగలుగుతావు. నీ ఆత్మకి ఆహారం వాక్యమే. నీ ఆత్మ బలంగా ఉండాలంటే ప్రార్థన. నీ ఆత్మ సరిగ్గా నడవాలి, దేవుని భాగం నడవాలి అంటే దానికి ప్రార్థన సాదృశ్యంగా ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది. వాక్యం అనేది జీవం కలదు. ఆ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది. వాక్యం మనకు సుఖంగా మనం బతకడానికి ఆ వాక్యం ఒక మంచి గ్రంథం అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం చాలా నిన్ను జీవాన్ని నీకు ఇస్తుంది. నువ్వు పాపంలో పడిపోకుండా ఆ వాక్య గ్రంథం నీకు, బైబిల్ గ్రంథం నీకు సహాయరూపంగా వాక్యం ఉంటుందని ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది. వాక్యం అనేది అది నిన్ను పాపంలో పడకుండా, పాతాళంలో పడకుండా, ఆ పొగ చేతులు చిక్కకుండా ఆ వాక్యం నేను నడిపిస్తుంది. వాక్యం జీవంలో నడిపిస్తుంది. పరలోక సంబంధ అనుభవాల్లోనికి ఆ వాక్యం నేను చేరదీసి నడిపిస్తుంది. వాక్యంలో ప్రార్థన ద్వారా పరలోక ద్వారాలు తెరవబడతాయి. పరలోక అనుభవాలను రుచి చూసేబడే విధంగా ఆ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వాక్యం రెండు ముఖ్యమైన అంశములని ఇక తెలియపరుస్తూ, మీరు కూడా వాక్యం బాగా చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మీకు అనేక అనుభవాలు మీకు ఇస్తాడని కోరుకుంటూ, నాకు దేవుడు పరలోక అనుభవాలు నాకు ఇచ్చాడు. పరలోకమైన వరములు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మీకు కూడా ఇస్తాడు. మీకు ఏ వరం ఇవ్వాలో దేవుడు మీకంటే ఎక్కువ దేవుడు తెలుసు. కనుక మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మీ పక్షమున ఎన్నో మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తాడు. దేవుడు ఊహించిన దానికి అత్యధికమైన ఫలములు, అత్యమైన వరములు మీకు ఇస్తాడని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఫలింపచేయవని కామెంట్. గాడ్ బ్లెస్ యూ.